ఇకపై రిజర్వేషన్ల కౌంటర్లలోనూ ఆధార్ ఆధారిత ఓటీపీ విధానాన్ని అమలు చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది. అయితే ప్రస్తుతం ఆధార్ వివరాలు లేకుండా రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్లను సైతం ఇప్పుడు జారీ చేస్తున్నారు. ఇప్పుడు రిజర్వేషన్ సిబ్బంది ఆధార్ లేకుండానే టికెట్లు జారీ చేస్తున్నారు. అయితే ఆధార్ అథెంటికేషన్ ప్రక్రియలో ఏర్పడిన టెక్నికల్ సమస్యల కారణంగా కొత్త విధానాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ సిఆర్ఐఎస్ అధికారులు వెల్లడించారు. సాంకేతిక సమస్యల వల్ల రిజర్వేషన్ కౌంటర్లలో తత్కాల్ టికెట్ల జారీలో మరిన్ని ఇబ్బందులు వస్తాయని భావించిన అధికారులు ప్రస్తుతానికి ఆధార్ రూల్ పక్కన పెట్టారు. ప్రస్తుతం నిమిషానికి 4 టికెట్లు జారీ చేస్తున్నామని, ఆధార్ అథెంటికేషన్ ఓటీపీ కోసం ప్రతి టికెట్టుకు అదనంగా సమయం పడుతుందని, ఈ జాప్యాన్ని నివారించడం కోసమే ప్రస్తుతానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ను పూర్తిగా అప్గ్రేడ్ చేసే దిశగా సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ పనిచేస్తోంది. ఈ ఏడాది చివరికి టికెట్ సిస్టమ్కు డిజిటల్ హంగులు చేకూరనున్నాయి.